వెల్కమ్ బ్యాక్. నీలం తుపాను ఉగ్రరూపం దాల్చింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ రోజు సాయంత్రం కడలూరు, నెల్లూరు మధ్య చెన్నైకి దగ్గరలో తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ సమయంలో ఈదురుగాలులు, అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పెను తుఫానుగా మారింది. దీనికి నీలంగా పేరు పెట్టిన శాస్త్రవేత్తలు ఈ తుఫాన్ పెను విధ్వంసం సృష్టిస్తుందని హెచ్చరించారు. చెన్నైకి ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. ఈ సాయంత్రం కడలూరు, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉంది. అమెరికాను శాండీ వణికిస్తుంటే కోస్తా జిల్లాలను నీలం భయపెడుతోంది. తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నా దక్షిణ కోస్తాంధ్రకే ముప్పు ఎక్కువని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తుఫాను ప్రభావం వల్ల కోస్తాంధ్ర అంతటా బలమైన గాలులు వీస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చలిగాలుల ప్రభావం పెరిగింది. తీరం వెంబడి 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలో 4 ప్రధాన ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు ఎగురవేశారు. ప్రస్తుతం నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది. చిత్తూరు జిల్లా అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. తిరుమలలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న ఉదయం నుంచి మబ్బులు తిరుమలను కమ్మేశాయి. మరో 24 గంటలు నెల్లూరు జిల్లాలో నీలం ప్రభావాన్ని చూపనుంది. మరో 3 రోజుల వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అధికారులు నిషేధం విధించారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్తో పాటు కావలి, గూడూరు ఆర్డీఓ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటయ్యాయి. జిల్లా కలెక్టర్ శ్రీధర్ స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామన్నారు. కాన్ఫరెన్స్ తీసుకొని తీర ప్రాంతంలో ఉన్నటువంటి 11 మండలాలు, అదేవిధంగా ఇంకొక 3 మండలాలు, మొత్తం 14 మండలాల్లో ఉన్నటువంటి స్టాఫ్ని అప్రమత్తం చేసి అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఫిషర్మెన్ కమ్యూనిటీని అలర్ట్ చేసి ఎవరు కూడా సముద్రంలోకి పోకుండా వెళ్ళిన వారు కూడా తిరిగి వచ్చేలాగా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. దాని ప్రకారం మా తహసీల్దార్సు, స్పెషల్ ఆఫీసర్స్, విలేజెస్ అన్నీ కూడా వెళ్ళి చెప్పడం జరిగింది. అధికారులు ఎంత ధైర్యం చెప్పినా తీర ప్రాంత వాసులు కడలి కల్లోలంపై ఆందోళన చెందుతున్నారు. కెరటాలు ముందుకొచ్చి ఒడ్డు కోతకు గురవుతోంది. దీంతో పడవలను, వలలను మత్స్యకారులు తరలిస్తున్నారు. తుఫాను తీవ్రత గంట గంటకు పెరగటంతో కృష్ణపట్నం పోర్టులో 6 నెంబరు హెచ్చరికను ఎగురవేశారు. నీలం ప్రభావం ఎక్కువగా ఉన్న నెల్లూరు జిల్లాలో తీర ప్రాంతం వెంబడి మెరైన్ పోలీసులను అప్రమత్తం చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అటు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నిన్న ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుపోయారు. తీర ప్రాంతానికి 15 కిలోమీటర్ల దూరంలో 9 మంది మత్స్యకారులు ఒడ్డుకు రాలేక ప్రాణభయంతో అల్లాడుతున్నారు. తమను రక్షించమని ఫోన్ ద్వారా అధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు మత్స్యకారులను రక్షించేందుకు ప్రత్యేక బృందాల్ని పంపారు. తుఫాను తీరం దాటే సమయంలో కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీస్తాయని, అలల ఉధృతి అధికంగా ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
నీలం విధ్వంసం తమిళనాడు నుంచి మొదలైంది. తమిళనాడు తీరమంతా తుపాను దెబ్బకు అతలాకుతలమైంది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చాలా ఇళ్లు కూలిపోయాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. జాతీయ విపత్తు నివారణ బృందాలు, ఆర్మీ రంగంలోకి దిగాయి. తమిళనాడులో నీలం తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. 10 అడుగుల మేర అలలు ఎగిసిపడుతున్నాయి. పదకొండు తీర ప్రాంత జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అధికారులను తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎప్పటికప్పుడు తుపాన్ సమాచారం అందించేందుకు సహాయ కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా 95 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. జాతీయ విపత్తు నివారణ బృందాలు, ఆర్మీ రంగంలోకి దిగాయి. అనేక చోట్ల పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంపు పొంచి ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పుదుచ్చేరిలో కూడా నీలం బీభత్సం సృష్టించింది. తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు హోరెత్తుతున్నాయి. అనేక ఇళ్లు గాలికి కొట్టుకుపోయాయి. కడలూరు, నాగపట్నంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంది. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. పలు ప్రాంతాల్లో ప్రజలను హెచ్చరిస్తూ బోర్డులు ఏర్పాటు చేయడంతో అప్రమత్తంగా ఉండాలని మైక్ల ద్వారా చెప్తున్నారు. నాగపట్నం, వేదారణ్యం, మైలాడి, తిరువారూర్, సీర్కాలి, విల్లుపురం, తంజావూరు, పుదుక్కోటై, దక్షిణ కోస్తా ప్రాంతంలోని రామేశ్వరం, కన్యాకుమారిలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తంజావూరు జిల్లాలో ఇళ్లు కూలి ఒకరు మృతి చెందారు. నాగపట్నం, కార్తేకాల్, తూత్తుకుడి పోర్టుల్లో 5వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేయగా చెన్నై పోర్టులో 7వ నంబర్ ప్రమాద సూచికను ఎగురవేశారు. ఇవాళ సాయంత్రంలోగా కడలూరు, నెల్లూరు మధ్య తుపాన్ తీరం దాటనుండగా దీని ప్రభావంతో మరో 24 గంటల పాటు తమిళనాడు తీర ప్రాంతంలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ తుఫాన్కి నీలమని పేరు పెట్టాం. బుధవారం ఇది నాగపట్నం, నెల్లూరు సముద్ర తీరాన్ని తాకనుంది. తుఫాను ప్రభావంతో ఉత్తర కోస్తా తమిళనాడులో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయి. చెన్నైలో కూడా భారీ వర్షాల కారణంగా జనజీవితం అస్తవ్యస్తంగా మారింది. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. కడలూరులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాన్ తీరం దాటే సమయంలో గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ సహాయక చర్యలు కొనసాగిస్తోంది. నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచాలని సంబంధిత శాఖలకు జయలలిత సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఆమె జీవితంలో చీకటి వెలుగులున్నాయి. ఉక్కు మహిళగా కీర్తి గడించిన ఆమె నిరంకుశ రాజకీయాలతో నియంతగా పేరు తెచ్చుకుంది. మూగ బొమ్మ అని అన్న వాళ్లతోనే దుర్గామాత అనిపించుకుంది. దేశాభివృద్ధి కోసం సాహసోపేత నిర్ణయాలు ఓవైపు, యావత్ దేశాన్ని చిమ్మ చీకట్లోకి నెట్టిన తీరు మరోవైపు. ఆమె దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ. ఆమె 28వ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. 2 దశాబ్దాల రాజకీయ ప్రస్థానాల్లో ఎన్నో చీకటి వెలుగుల్ని చూశారు ఇందిర. యాదృచ్ఛికమే అయినా ఆమె చనిపోయే ముందు రోజు చెప్పిన మాటలే నిజమయ్యాయి. मुझे चिंता नहीं है कि मैं जीवित रहूं या नहीं रहूं, इस पर मुझे अगर गौरव किसी चीज पर है तो इस पे है कि सारा जीवन मेरा सेवा में गया. ఇవాళ బతికి ఉన్నాను, కానీ రేపు ఉండకపోవచ్చు. నా తుది శ్వాస వరకు దేశానికి సేవ చేస్తూనే ఉంటా. నా చివరి రక్తపు బొట్టు కూడా దేశం కోసం ధారపోస్తా. 1984 అక్టోబర్ 30 భువనేశ్వర్లో ప్రజలనుద్దేశించి ఇందిరాగాంధీ చేసిన ప్రసంగం ఇది. ఇదే చివరి ప్రసంగం అవుతుందని ఆమె కలలో కూడా ఊహించి ఉండదు. సొంత బాడీగార్డులైన సిక్కులు ఆమెను చంపేశారు. ఒక్కసారిగా యావత్ దేశం నిశ్చేష్టురాలైంది. ఇందిర హత్యానంతరం ఢిల్లీలో సిక్కు వ్యతిరేక ఆందోళన పెద్ద ఎత్తున హింసకు దారితీసింది. ఢిల్లీలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ అయ్యాయి.
4 రోజుల్లో దాదాపు 3000 మంది సిక్కులు ఊచకోతకు గురయ్యారు. ఇందిర మరణానంతరం ప్రధాని పదవి చేపట్టిన ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ హింసను ఏమాత్రం ఆపలేకపోయారు. స్థానిక కాంగ్రెస్ నాయకుల చేతిలో సిక్కులు ఊచకోతకు గురయ్యారు. ఢిల్లీ నగరం శ్మశానాన్ని తలపించింది. యావత్ దేశాన్ని కుదిపేసిన ఇందిర హత్య, తదనంతర హింసకు మూల కారణం అంతకు కొన్ని రోజుల ముందు స్వర్ణ దేవాలయంలో ఆమె చేపట్టిన ఆపరేషన్ బ్లూ స్టార్. ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పంజాబ్లో సిక్కుల నుంచి తిరుగుబాటు జరిగింది. ప్రత్యేక ప్రతిపత్తి కోసం తిరుగుబాటు చేసిన సిక్కులు మిలిటెంట్ల అవతారమెత్తారు. వేర్పాటువాదుల ఉద్యమానికి ఊతమిచ్చిన సిక్కుల నేత సంత్ జర్నైల్ సింగ్ భింద్రన్వాలేను హతమార్చింది ఇందిర ప్రభుత్వం. దీనిపై సిక్కుల్లో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది. అదే చివరకు ఇందిర ప్రాణాలు తీసింది. రెండు దశాబ్దాల ఇందిర రాజకీయ జీవితంలో చీకటి వెలుగులెన్నో కనిపిస్తాయి. కొన్ని సందర్భాలు ఆమెకు ఎరనేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడితే మరికొన్ని ఆమెను అధపాతాళానికి తోసేశాయి. 1917 నవంబర్ 19న పుట్టిన ఇందిరకు చిన్నప్పటి నుంచే రాజకీయాలపై మక్కువ ఉండేది. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ రాజకీయాలను పరిచయం చేసుకున్న ఇందిర 1964లో నెహ్రూ చనిపోయాక తొలిసారి చట్టసభల్లో అడుగుపెట్టింది. రాజ్యసభ సభ్యత్వం రావడంతో లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారామె. లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయాక 1966 జనవరి 24న మొదటిసారి ప్రధాని పీఠాన్ని అధిష్ఠించారామె. స్వతంత్ర భారత చరిత్రలో ప్రధాని అయిన మొదటి మహిళ ఇందిరాగాంధీయే. ఆ తర్వాత కాంగ్రెస్ లో కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. 1969లో పార్టీలో చీలికలొచ్చాయి. పార్టీలో ఏకాభిప్రాయం సాధించడం ఇందిరకు కష్టమైంది. మొరార్జీ దేశాయ్ లాంటి సీనియర్ల నుంచి అసమ్మతి గణం వినిపించింది. ప్రధాని పదవికి పోటీ రావడంతో యువనేతలను తన వైపు తిప్పుకొని పీఠం నిలుపుకున్నారామె. 1971 ఎన్నికల తర్వాత ఇందిరాగాంధీలో కొత్త మనిషి కనిపించింది. నెహ్రూ కూతురుగా కాకుండా ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న ఒక రాజకీయ నేతగా ఆమెలో మార్పు కనిపించింది. గరీబీ హఠావో నినాదంతో దేశ ప్రజల ఆదరాభిమానాల్ని చూరగొన్న ఇందిర కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కయ్యారు. मैं कंधावला ब्लॉक से गामुंड का है। अच्छा, नाम शांति है मेरा। बहुत अच्छा नाम है। हाँ, अपने 56 गामा की मैं चेयरमैन हूँ। आप भी कहती हो शांति करो, शांति करो। आज खुद शांति तिरागा है। అదే సంవత్సరంలో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో విజయవేరి మోగించింది భారత్. ఇందిరాగాంధీ సాహసోపేత నిర్ణయాల్లో ఇది ఎప్పటికీ నిలిచిపోతుంది. దేశం కోసం శక్తియుక్తులు ఉపయోగించడంలో ఆమె మేటి అంటారు విశ్లేషకులు. पड़ोस में अब नए नए हथियार आ रहे हैं. हम हथियार से डरते नहीं है, ना हम पाकिस्तान की पहली लड़ाइयों से डरे. हम ये भी नहीं कहते हैं कि पाकिस्तान को अपने बचाव के लिए हथियार न मिले, जरूर मिले, लेकिन जो लोग दे रहे हैं उनको देखना है कि पाकिस्तान को किसका खतरा है. हमला हुआ तो किस पे आज तक हुआ? कोई पाकिस्तान पर हमला हुआ हमारे ऊपर हिंदुस्तान के. అంతకుముందు 1969లో బ్యాంకులను జాతీయం చేస్తూ ఇందిర తీసుకున్న నిర్ణయాలు భారత ఆర్థిక వ్యవస్థలో కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 1974 మేలో పోఖ్రాన్లో అణుపరీక్షలు నిర్వహించడం ఇందిరాగాంధీకి మరింత పేరు తెచ్చింది. పొరుగు దేశాల నుంచి విమర్శలను, పశ్చిమ దేశాల నుంచి వచ్చిన ఒత్తిళ్లకు ఎదురొడ్డిన ఇందిర అణుపరీక్షలు నిర్వహించి భారత శక్తి సామర్థ్యాలను చాటి చెప్పారామె. భారత అణు కార్యక్రమానికి ఇదే పునాది.
నెహ్రూ ఆశావహ దృక్పథంతో ఆలోచిస్తే ఇందిర మాత్రం ఎప్పుడూ ప్రాక్టికల్ గా ఆలోచించేవారు. ఎవరెన్ని సలహాలిచ్చినా తన నిర్ణయమే ఫైనల్ అన్న విధంగా ఉండేవి ఆమె చర్యలు. అదే ఆమె జీవితంలో పతనానికి నాందయింది. ఆమె జీవితంలో అత్యంత ఒత్తిడి ఎదుర్కొన్న టైం 1975. 1971 ఎన్నికల్లో అమేథీలో నియమావళిని ఉల్లంఘించి గెలిచారంటూ ఇందిర ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. ఇది ఇందిరకు కోపం తెప్పించింది. ఆ కోపంలో దేశ భవిష్యత్తును ఊహించని ఇందిర 1975లో ఎమర్జెన్సీ విధించింది. ప్రతిపక్ష నాయకులను, జర్నలిస్టులను, తనకు ఎదురు తిరిగిన నాయకులను జైళ్లలో పెట్టించింది. దాదాపు 2 ఏళ్ల పాటు దేశం చీకట్లో మగ్గింది. పరిస్థితిని ఆలస్యంగా గ్రహించిన ఇందిర ఎమర్జెన్సీ ఎత్తేసి 1977లో మళ్లీ ఎన్నికలకు వెళ్లారు. అప్పటికే ఇందిర తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అంతకు 4 ఏళ్ల ముందు పాకిస్తాన్తో యుద్ధంలో గెలిచినప్పుడు ఇందిరను దేవతలా కీర్తించిన వారే అత్యవసర పరిస్థితి విధించినప్పుడు దేశానికి పట్టిన దెయ్యమన్నారు. ఆమె తలచిందొకటైతే ప్రజా తీర్పు మరోలా ఉంది. జనాన్ని చీకట్లోకి నెట్టిన తర్వాత జరిగిన ఎన్నికల్లో తీర్పు ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించగలరు. అదే జరిగింది. ఇందిరకు ఘోర పరాజయం తప్పలేదు. కాంగ్రెస్ ను ఓడించి జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. పీఠం పోయిందనుకున్న ఇందిరకు 3 ఏళ్లకే మళ్లీ మంచి రోజులొచ్చాయి. 1980లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 4వసారి ప్రధాని పదవి అలంకరించారు ఇందిరాగాంధీ. అయితే మళ్లీ పూర్వ వైభవం సాధించలేకపోయారామె. మరోవైపు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆమెకు కోలుకోలేని దెబ్బ. 1980 జూన్ 23న ఇందిర చిన్న కొడుకు సంజయ్ గాంధీ హఠాన్ మరణం. ఆ తర్వాత రాజీవ్ గాంధీని రాజకీయాల్లోకి తీసుకొచ్చారామె. అటు ఇందిర వ్యక్తిగత జీవితంలోనూ ఎత్తుపల్లాలెన్నో. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ముంబైకి చెందిన పార్సీ ఫిరోజ్ గాంధీతో వివాహమైంది. ఆ తర్వాత జైలుకెళ్లిన ఇందిర ఏడాది తర్వాత భర్తతో విభేదాలు రావడంతో తండ్రి దగ్గరికి వచ్చేసింది. ఇలా వ్యక్తిగతంగానూ అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నారామె. ఇందిరాగాంధీని దగ్గర నుంచి పరిశీలించిన చరిత్రకారులు ఆమెలో 2 రకాల మనిషిని చూశారు. 1967 నుంచి 1974 వరకు స్వతంత్ర భారతదేశం అంతకు ముందెన్నడూ చూడని మాస్ లీడర్ని చూసిందన్నది వారి విశ్లేషణ. కానీ ఆ తర్వాత ఎమర్జెన్సీ మొదలు 1984లో చనిపోయేంత వరకు ఆమె నిరంకుశ రాజకీయాలతో దేశాన్ని అధోగతి పాల్చేసిందన్న వాళ్లే ఎక్కువ. రాజకీయ విలువల్ని, ఆమె తండ్రి నుంచి లభించిన వారసత్వాన్ని పూర్తిగా నాశనం చేసిందన్న విమర్శలొచ్చాయి. అయితే లోపాల్ని కూడా ఆమె ఔన్నత్యాన్ని చాటేవాళ్లు ఎక్కువే. నెహ్రూ తర్వాత 2వ ఉత్తమ ప్రధాని ఆమె అనేవాళ్లు, గొప్ప దేశభక్తురాలని కీర్తించేవాళ్లు ఎక్కువే. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి రాత్రి 8:30 న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి TV1.